ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియో గురించయితే ఒక క్లారిటీ ఇచ్చేస్తా. ఎందుకంటే అసలు ఆ వీడియో నేను ఎటువంటి నెగెటివ్ ఇంటెన్షన్ తోటి తీయలేదు. జస్ట్ పాజిటివ్ వేలో నేను చెప్పాను. బట్ కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. ఓకే. అది వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా కరెక్టే. అది కూడా నేను అగ్రీ చేస్తాను. బికాజ్ తను అలా లైవ్ చేయడం వల్లనే చాలా వరకు నెగటివిటీ అనేది తగ్గింది. దీనికి నేను అగ్రీ చేస్తా. బట్ నా ఇంటెన్షన్ అనేది నెగటివిటీ కాదు కదండీ! నా ఇంటెన్షన్ కంప్లీట్‌గా నేను పాజిటివ్ వేలో చెప్పాను. జస్ట్ తను రియాక్ట్ అవ్వడం వల్ల తనకి కూడా నెగటివిటీ అవుతది. అంటే నెగెటివ్ ఫేస్ చేయాల్సొస్తది గదా! అని జెప్పేసి నేను జేశాను తప్ప, తనని నెగెటివ్ వేలో చూపించడం గానీ, తనని రాంగ్ వేలో చూపించాలన్న ఇంటెన్షన్ అయితే కాదు. బికాజ్ నాకు తనంటే ఇష్టం. కళ్యాణ్ గారన్నా, తనుజ గారన్నా నాకు చాలా ఇష్టం. ఈవెన్ ముద్దమందారం అంటే గూడా మంచిగనిపిస్తాయి. ఎందుకంటే అది నేను చూసిన సీరియల్ 'ముద్దమందారం'. 'ముద్దమందారం' అనే సీరియల్ 'మొగలి రేకు'లో ఈశ్వర్, పవన్ సాయి గారు ఉన్నారు గదా! సో, పవన్ సాయి గారు ఈ 'ముద్దమందారం' అది 'మొగలి రేకులు' అయిపోయిన వెంటనే 'ముద్దమందారం' సీరియల్ స్టార్ట్ జేశారనమాట. సో, ఈ సీరియల్‌లో కనిపిస్తున్నారు గదా అని పవన్ సాయి గారు అని జెప్పేసి ఈ సీరియల్స్ చూడడం స్టార్ట్ జేశాననమాట. సో, మనం జూసిన సీరియల్ వల్ల ఏదైతే మన ఫేవరెట్ సీరియల్ ఉంటదో, సో, ఆ సీరియల్ యాక్ట్రెస్ పైన మనకి అంత నెగెటివ్ ఒపీనియన్ అనేది అంత ఈజీగా రాదు గదండీ! వాళ్ళేం జేశారని వాళ్ళని నెగెటివ్ చేయాలని నేను అనుకుంటా. నాకర్థం గాదు. వాళ్ళు జస్ట్ తనుజ గారు కొంచెం రియాక్ట్ అవ్వడం వల్ల తను అంటే నెగెటివ్ అవుతుందన్న ఇంటెన్షన్‌తో నేను ఆ వీడియో చేశానే తప్ప, తనని నేను నెగెటివ్ చేయాలని నేను అనుకోవట్లేదు. అనుకోను కూడా. ఇంకొక విషయం, నేనెప్పుడు గూడా ఎవరిని గూడా అంటే ఏ రివ్యూవర్‌ని గూడా కాపీ జేసి అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇలా మాట్లాడాలని జెప్పేసి కాపీ చేయాలని అనుకోను. బట్ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు మ్యాచ్ అవుతుంటదండి. ఇలా నాకు చాలా సార్లు ఒక్కొక్క రివ్యూవర్లు అంటే వాళ్ళు చెప్పేది అవును నేను గూడా ఇలాగే అనుకున్నాను గదా! అంటే ఇలా చాలా సార్లు మ్యాచ్ అవుతా ఉంటది. సో, అది మ్యాచ్ అయినంత మాత్రాన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఇలా జెప్పాలి అని జెప్పేసి అలా అనుకోరు. బట్ మ్యాచ్ అవ్వడం అనేది అది సహజం. బట్ చూస్తానండి ప్రతి ఒక్క రివ్యూవర్‌వి గూడా వీడియోస్ చూస్తాను. బట్ ఇలా చాలా సార్లు అంటే నేను ఆలోచించింది చాలా సార్లు మ్యాచ్ అయ్యిందనే నేను వీడియోస్ గూడా కొన్నిసార్లు అసలు చేయలేదు గూడా వీడియోస్. బట్ వీడియో చూసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి గూడా నేను థాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మీ ఒపీనియన్‌ని కామెంట్స్ ద్వారా షేర్ చేస్తున్నందుకు. మీరు కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్‌ని షేర్ చేస్తేనే గదా నాకు గూడా నేను చేసిన వీడియో అది ఏ పర్స్పెక్టివ్‌లో వెళ్తుంది, దాంట్లో ఏమన్నా రాంగ్ ఉందా ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. దాంట్లో ఏమైనా నెగెటివ్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటా. పాజిటివ్ ఉంటే ఓకే కంటిన్యూ చేస్తా. సో, పాజిటివ్ ఆర్ నెగెటివ్ కామెంట్స్ ఏదైనా పర్లేదు. రెండింటిని గూడా నేను ఈక్వల్‌గానే తీసుకుంటాను. సో, ప్రతి ఒక్కరికి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 'లిటిల్ కృష్ణ' అనే అబ్బాయికి సంబంధించిన రీల్ అయితే కళ్యాణ్ చేశాడు గదా! సో, ఆ వీడియోని డిలీట్ చేశాడు. సో, ఎందుకు డిలీట్ చేశాడంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కావాల్సిన అమౌంట్ అయితే జనరేట్ అయింది. ఫండ్స్ అనేది వచ్చేసినాయి. పైగా కావాల్సిన దానికంటే ఇంకెక్కువనే వచ్చింది. ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా? అదంతా పక్కన పెట్టేస్తే ఆ అబ్బాయికి కావాల్సిన అమౌంట్ అయితే వచ్చింది. సో, అమౌంట్ అంతా వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు రీల్‌ని అలానే పెడతారు? ఆ రీల్‌లో స్కానర్ ఉంది గదా! సో, ఎవరికన్నా ఇంకా అంటే ఆ అబ్బాయికి ఇంకా అమౌంట్ రీచ్ అవ్వలేదేమో అని చెప్పేసి తెలియని వాళ్ళు ఆ స్కానర్‌కి ఇంకా పే చేస్తూనే ఉంటారు. సో, దానివల్ల ప్రాబ్లమ్ కాదా? సో, ఆ ప్లేస్‌లో కళ్యాణ్ ప్లేస్‌లో ఎవరున్నా డిలీట్ చేసేస్తారు. ఎవరున్నా ఖచ్చితంగా. ఇప్పుడు నేను గూడా అంటే కళ్యాణ్ వీడియో చేసిన తర్వాత నేను గూడా ఆ వీడియోని చేశాననమాట. బట్ నేను గూడా డిలీట్ చేశా. ఎందుకంటే అందులో స్కానర్ ఉంది గదా! స్కానర్ ఉండడం వల్ల డిలీట్ చేయాలి. ఇన్‌కేస్ స్కానర్ లేకపోతే అది అలానే రన్ అవుతుండేదేమో. బట్ స్కానర్ ఉన్నప్పుడు ఆ రీల్‌ని అలానే పెట్టడం అనేది తప్పు. అందుకోసమే కళ్యాణ్ ఆ వీడియోని డిలీట్ చేసిండు. సో, నాకొకటి అర్థం కావట్లేదు. అసలు కళ్యాణ్ ఏం చేసినా ఎందుకట్లా కళ్యాణ్ పైన అంత హేట్రేట్ పెంచుకుంటుర్రో అర్థం కావట్లేదు. కళ్యాణ్ అంటే ఆ అబ్బాయి కోసం వీడియో చేయకపోతే వీడియో చేస్తలేడు అని చెప్పేసి ఇలా నెగెటివ్ చేస్తారు. వీడియో చేసిన తర్వాత డబ్బులు తీసుకున్నాడు అని ఇలా నెగెటివ్ చేస్తున్నారు.
డబ్బులు ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ వీడియో డిలీట్ చేసినాడని చెప్పేసి ఇలా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకు కళ్యాణ్ అంటే అంత హేట్రెడ్ పెంచుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరీ ఇంత దారుణమా? మంచి పనులు చేసినా గానీ అతన్ని కావాలని ఇంతలా టార్గెట్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఏంటి అనేది నేను చెప్పడం కాదు, తన ఫ్యాన్స్ చెప్పడం కాదు, చిన్న యూట్యూబర్స్ చెప్పడం కాదు, ఆడియన్స్ చెప్పడం కాదు. పెద్ద పెద్ద యూట్యూబర్స్కి కూడా కళ్యాణ్ ఎంత జెన్యూన్ పర్సన్ అనేది తెలుసు. ఆ మాత్రం కళ్యాణ్ అంత ట్రస్ట్ని గెయిన్ చేసుకున్నాడు. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఇన్ కేస్ ట్రస్ట్ వేరు, అంటే ఏమంటారు, సాక్ష్యాలు వేరు కదా అని చెప్పేసి అలా కూడా కళ్యాణ్ని ట్రస్ట్ అంటే కళ్యాణ్ని అప్రోచ్ అవుతే అక్కడ కూడా కళ్యాణ్ది మిస్టేక్ ఏమాత్రం లేదు. అక్కడ వాళ్ళంటే వాళ్ళ మధ్యలో ఏదో సంథింగ్ ఇష్యూ అయ్యి ఇదంతా బయటకు వచ్చింది. కళ్యాణ్ పేరు అలా యూజ్ చేసినారు తప్ప కళ్యాణ్ది అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని అక్కడ కూడా ప్రూవ్ అయింది. దీనివల్ల కళ్యాణ్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తను ఎటువంటి మిస్టేక్ చేయడాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. తను జెన్యూన్గా ఉంటాడు. సో అతనికి జెన్యూన్గా అతనితో ఉండే వాళ్ళే తనకి జెన్యూన్గా ఉండకపోతేనే అతనికి నచ్చదు. అలాంటిది అతనే ఎలా మిస్టేక్ చేస్తాడు. సో ఆ మాత్రం నమ్మకం అయితే ఉంది. బట్ ఇంకెవరైనా ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి అంటే రీల్స్ వాళ్ళ తరపున ఇట్లా అంటే ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ మాట్లాడడానికి ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు రారు, సెలబ్రిటీస్ ముందుకు రారు. కామన్ పబ్లిక్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా డబ్బులు డొనేట్ చేయడానికి అంత ట్రస్ట్ చూపించారు. సో వాళ్ళకైతే చాలా ప్రాబ్లం. ఏంటో అసలు ఎవరిని నమ్మాలనేది కూడా అర్థం కావట్లేదు. అలాంటివి ఉన్నాయి సిచ్యువేషన్స్. సో ఇదేనండి నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.